ఏటోరా టీవీ పెడితే చాలు విజయవాడ మునిగిపోయింది విజయవాడ మునిగిపోయిందని ఏటో. అరే అదొకటే కదరా, సెల్లో ఇన్స్టాలో చూసినా, ఫేస్బుక్ లో దేంట్లో చూసినా విజయవాడ మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది. ఒరే అందరూ తల చెయ్యి వేస్తున్నారు, మనం కూడా ఏదైనా చెయ్యాలరా విజయవాడకి. రే మనమేం చేస్తారా, మనకి ఇంటికాడ తిండి దానికని తిడతారా మన ఇంటికాడ. ఏం చేద్దాం మనం? రే మనసుంటే మార్గం ఉంటదిరా. సాయంత్రం మన వాళ్ళందరూ ఫోన్ చేసి బాబు చీడ కొట్టుడికి వచ్చా మనం సాయంత్రం మాట్లాడదాం. ఏంటోనే బాబా మా ఐదారు వరదా వచ్చి ఊరి మీద పోయింది. ఏంటో చూస్తే గుండు తరుక్కుపోతుంది. మనం సరే మీద కూడా చెయ్యాలా. ఉండు దాని దగ్గరికి వెళ్ళొద్దు, ఏమంటదో చూద్దాం. అండి ఏటయ్యిందా? టిఫిన్ రెడీ చేసాను, తిందిరికని రండి. లక్ష్మే లక్ష్మే ఏటే పొద్దున్నే వచ్చో టిఫిన్ చేద్దు కానీ చేయగడుక్కో. టిఫిన్ గట్టే వద్దులే బాబా, నీకు మాట చెప్తాను వచ్చానే. ఏం మాట చెప్తాకొచ్చవే చెప్పు. అది కాదే బాబా, వరద అంతా వచ్చి విజయవాడ కదా, అది చూస్తే గుండు తరిగిపోతుందే బాబా. అన్ని కోల్పోయి బాబా అందరూ. ఏదో మన కాలనీ వాసులు అందరినీ అడిగి ఏదైనా పోయి చెప్తాం బాబా వాళ్ళకా. నాకు అదే అనిపించిందే. అన్నట్టు మర్చిపోయాను, రాత్ర సరోజక్క ఫోన్ చేసింది. మేము దీని గురించే మాట్లాడుకున్నాం. సర్లే చేద్దాంలే అనుకున్నాం. ఇంతలో నువ్వు వచ్చి అదే మాట అన్నావు. కష్టం వస్తే ఎవరికైనా కష్టమే కదే, చేద్దాం దానికేముంది. అదేనా బాబా, పొద్దున దాని దగ్గరికి బయలుదేరాను. దారిలో నువ్వు ఉన్నావు కదా, నీకు మాట చెప్పేసి వెళ్దామని వచ్చానా బాబా. గమ్ముడు పనులు కట్టకుండా దాని దగ్గరికి వచ్చి నేను వెళ్తాను మరి. సర్లేవే నడు వస్తాను. సరోజా సరోజా ఏమే రావే బాబు రా, నీ గురించి అనుకుంటున్నాను. తెల్లారలేదా దీనికి ఇంకా రాలేదనుకుంటున్నాను. లేదా బాబా, పొద్దున్న లేచాను నేను. దాని దగ్గరికి వెళ్ళి వచ్చడానికి టైం అయింది. రాత్రి ఫోన్ చేసావంట నువ్వు. అదేనే మన కాలనీ వాళ్ళందరినే తలకో చెయ్యేసి డబ్బులు పోజేసి ఏదో మనకు తోసిన సాయం చేద్దామని. ఒరే అందరూ వచ్చారా, చెప్పు. ఏదో చెప్తున్నా కదా, చెప్పు. ఒరి బొగ్గు ఏం లేదురా, మన కాలనీ వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళని సాయం చేయమని అడుగుదాంరా. ఎంత ఉంటే అంత వాళ్ళకి తోచినంత సాయం చేయమని అడుగుదాం. ఒరే అడుగుదాంరా, అందరిని అడుగుదాం. కానీ అందరూ అనుకుంటారో వీళ్ళు నిజంగా అందరి దగ్గర అడిగి అందరికీ పంచుతారంటే వీళ్ళు మొహాలు చూస్తే అందరికి పంచేలా ఉన్నారని అనుకుంటారు కదరా. ఒరే మేలే అనుకున్నావరా, ఏమవుద్ది? మన చేసి ఇచ్చేవాడు చెప్తాడు, మనం చేయాలనుకున్నా చేస్తాం. ఎంతవరకు అంతవరకు చేద్దాం, దానికే ఉందా. ఒరే మనం ఆగితేయడం గాని అడుగు తినేవాళ్ళం కాదురా. అయినా అంతమంది అంత బాధల్లో ఉంటే ఎవరన్నా చేతలేంట్రా. అరే సర్లేరా, ఏదైతే అది అయింది. ఒరే భద్రం నీ దగ్గర స్టార్ట్ చేస్తారా, ఎవరా ఎంత. సర్లేరా, ఇదిగో నా 1000 రూపాయలు తీసుకో. అంగడి గారే ఇలా విజయవాడ ఫ్రెండ్స్ కి సాయం చేద్దాం అనుకుంటున్నామండి. ఎంతైనా మీకు తోచినంత ఎంతకంత ఇవ్వండి, ఎంతైనా పర్లేదండి. రే అంగడి గారు 500 ఇచ్చారు, ఈయన 300 ఇచ్చారు, ఆయన కూడా 200 ఇచ్చారు. ఏంటిగా ఒరే బాబు వీడు అసలు పిసినాడు బాబు, ఇది ఎవరిగానే ఇది జరిగిన టైం వేస్ట్. పక్కింటికి వెళ్తానా? రే అలా అనకూడదురా, మన వంతు మనం ట్రై చేద్దాం. ఏమో ఎవరి మనసులో ఏముందో అడుగుదాం. ఆగు గారు. ఎవరమ్మా మీరు, ఏంటి ఇలా వచ్చారండి మీరు, ఎవరు మీరు? అదండి విజయవాడ వరద వచ్చి మునిగిపోయింది కదండి, అందరూ తలా చేసి సాయం చేస్తున్నారు. మీరు కూడా ఏమైనా సాయం చేస్తారేమో అని వచ్చామండి. ఏమైనా సాయం చేస్తే మరి. సర్లే అమ్మా సర్లే, చాలా మంచి పని చేస్తున్నారమ్మా మీరు. ఇదిగో నా ముందు సాయంగా ఇగో ఈ 1000 రూపాయలు తీసుకోండి అమ్మా. ఒరే పిసినాడు అనుకున్నాం కానీ అంకుల్ గారు చాలా మంచోడురా, 1000 రూపాయలు ఇచ్చి అడగగానే. ఒరే కృష్ణాలుడే గాని అన్ని విషయాల్లో కాదురా, కొన్ని విషయాల్లో ఉంటారు అలాగా. ఆ వరదల్లో సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో పూట గడవనోళ్ళు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరికి ఒకటే కష్టం వచ్చిందిరా. అరే మెలి, కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసేవారు మనిషి. ఎవరు తోసినంత అలాగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తలకు చెయ్యి వేయాలరా. మనిషిని మనిషే కాపాడుకోవాలరా.